అందరికీ మరణాత్ అండి. ఈరోజు రూతు గారి గురించి తెలుసుకుందాము. బైబిల్లో రూతు అనే పుస్తకం ఉంది. ఇది ఇశ్రాయేలులకు న్యాయాధిపతులు ఉన్న కాలంలో జీవించిన ఒక కుటుంబం గురించి కథ. రూతు మోయాబు దేశానికి చెందిన యవ్వ స్త్రీ. రూతు అనే ఆవిడ మోయాబు దేశానికి చెందిన ఒక యవ్వన స్త్రీ అంటండి. ఆమె దేవుని జనాంగమైన ఇశ్రాయేలులకు సంబంధించినది కాదు. ఇశ్రాయేలుల జనాంగానికి సంబంధించిన కానామైనా కానీ రూతు సత్యదేవుడైన యెహోవా గురించి తెలుసుకున్నప్పుడు ఆయనను ఎంతోగానో ప్రేమించిందంటండి. నయోమి ఒక వృద్ధ స్త్రీ. నయోమి అనే ఒక ఆవిడ వృద్ధ స్త్రీ అంటండి. ఆమె రూతుకు యెహోవా గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది. నయోమి అనే ఆవిడ ఒక వృద్ధ స్త్రీ అయినప్పటికీ కానీ ఆమె రూతుకు యెహోవా గురించి తెలుసుకోవడానికి సహాయం చేసిందంటండి. నయోమి ఎవరంటే ఇశ్రాయేలుల స్త్రీ. ఇశ్రాయేలీలలో ఆహార కొరత వచ్చినప్పుడు ఆమె భర్త ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి తరలి వెళ్ళారు. ఎక్కడైతే రూతు జన్మించిందో మోయాబు దేశంలో ఆ దేశానికి వెళ్ళారంటండి నయోమి భర్త ఇద్దరు కుమారులు. ఎందుకంటే కొరత వచ్చిందంట, ఆహార కొరత వచ్చిందంట వాళ్ళ దేశంలో. సో తర్వాత కొద్ది కాలం తర్వాత నయోమి భర్త చనిపోయారు. ఎవరండి? రూతు వాళ్ళ అత్తగారి యొక్క భర్త చనిపోయారంటండి. తర్వాత నయోమి ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి చెందిన రూతు, ఓర్పా అనే ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. నయోమికి ఇద్దరు కుమారులు కదండి. ఆ ఇద్దరు కుమారులు కూడా మోయాబు దేశానికి చెందిన రూతు అండ్ ఓర్పా అనే ఇద్దరు కుమారులను పెళ్లి చేసుకున్నారంటండి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నయోమి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారంటండి. అప్పుడు నయోమికి ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎంత దుఃఖం కలిగిందో, చాలా దుఃఖం కలిగిందంటండి. ఎందుకంటే మరి ఎవరికన్నా అలా జరిగితే బాధేస్తుంది కదా. అలాగా నయోమికి ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత నయోమికి ఇంకా ఇద్దరు కోడళ్ళకు కూడా చాలా బాధేసిందంటండి. ఒకరోజు నయోమి మళ్ళీ తన స్వంత ప్రజల దగ్గరకు, తన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందండి. అప్పుడు రూతు, ఓర్పా ఆమెతో పాటే ఉండాలనుకుని ఆమెతో బయలుదేరారు. ఈమెతో ఉండాలని ఫస్ట్ ఇద్దరు కోడళ్ళు అనుకున్నారంటండి. రూతు, ఓర్పా కూడా నయోమితోనే ఉండాలనుకొని ఫస్ట్ అనుకున్నారంటండి. తర్వాత అయితే వాళ్ళు కొంత దూరం ప్రయాణించిన తర్వాత నయోమి ఆ అమ్మాయిలు ఇద్దరి వైపు చూసి, మీరిద్దరూ మీ ఇళ్ళకు వెళ్ళిపోండి, మీ తల్లుల దగ్గర ఉండండి అని చెప్పింది. నయోమి మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి, కోడలిద్దరిని అందంటండి. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లుల దగ్గర ఉండండి అని చెప్పిందంటండి. నయోమి ఆ అమ్మాయిలను ముద్దు పెట్టుకొని వాళ్లకు వీడ్కోలు చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడవడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళు నయోమిని ఎంతో ప్రేమించారు. మేము వెళ్ళము, మేము నీతో పాటు నీ ప్రజల దగ్గరకు వస్తాము అని ఇద్దరు కోడళ్ళు అన్నారు. కానీ నయోమి వాళ్లతో, నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళండి, మీరు మీ ఇళ్లల్లో ఉండడమే మంచిది అని చెప్పింది. కాబట్టి ఓర్పా తన స్వదేశానికి బయలుదేరి వెళ్ళింది. కానీ రూతు వెళ్ళలేదు. అప్పుడు నయోమి ఆమె వైపు తిరిగి చూసి, ఓర్పా వెళ్ళింది, నువ్వు కూడా ఆమెతో పాటు ఇంటికి వెళ్ళు అని రూతుతో అనింది. అందుకు రూతు, నేను నిన్ను విడిచి వెళ్ళేలా చేయడానికి ప్రయత్నించవద్దు, నన్ను నీతోనే రానివ్వు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను అని రూతు నయోమితో చెప్పింది. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను, నేను నీ దగ్గరే పాతిపెట్టబడతాను అంది. రూతు గారండి నయోమి గారితో ఇలా అన్నారండి. ఏమని? నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వెక్కడ మరణిస్తే అక్కడే మరణిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి రూతు గారు వాళ్ళ అత్తగారైన నయోమితోనే ఉంటానని చెప్పారంటండి లాస్ట్కి. అప్పుడు చివరికి ఆ ఇద్దరు స్త్రీలు ఇశ్రాయేలులకు చేరుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు, ఇశ్రాయేలులో ఉండడం ప్రారంభించారంటండి. ఎవరు? రూతు, వాళ్ళ అత్తగారు నయోమి. అది కుప్పకూర్చే కాలము కాబట్టి రూతు వెంటనే పొలాల్లో పనిచేయడం మొదలుపెట్టింది. మరి బతకడానికి ఏదో తినడానికి కావాలి కదండి. అందుకని పొలాల్లో పరగేరుకోవడానికి వెళ్ళడం ప్రారంభించిందంటండి. ఎవరు? రూతు.
బోయాజు అనే వ్యక్తి ఆమెను తన పొలంలో పరగ ఏరుకునేందుకు అనుమతించాడు. పరగే ఏరుకోవడానికి అనుమతించారంటండి. అప్పట్లో ఏంటంటే ఏది కూడా తెలియకుండా చేసేవారు కాదంటండి. ఎలా అంటే ఇప్పుడు పలానా వాళ్ళని అడిగి ఈ పని నేను చేసుకోవచ్చా, లేదంటే ఈ పని నేను మీ పొలంలో ఇలా చేయాలనుకుంటున్నాను, లేదంటే ఇలా తీసుకోవాలనుకుంటున్నాను అని అడిగి చేసేవారంటండి. అలా అడిగి చేసిందంటండి. అప్పుడు బోయాజు తల్లి ఎవరో మీకు తెలుసా? ఆమె ఎరుకో పట్టణానికి చెందిన రాహాబు కుమారుడే బోయాజు అంటండి. ఒకరోజు బోయాజు రూతుతో, నేను నీ గురించి అంతా విన్నాను, నువ్వు నయోమి పట్ల ఎంత దయగా ఉన్నావో విన్నాను. బోయాజు రాజు అంటండి రూతుతో ఏమన్నారంటే, నీ గురించి అంతా విన్నాను, నీ పూర్వం అంతా నాకు తెలుసు, నువ్వు నయోమి పట్ల ఎంత ప్రేమగా ఉంటున్నావో నాకు తెలుసు, నువ్వు నీ తండ్రిని తల్లిని నీ దేశాన్ని విడిచిపెట్టి నీకు తెలియని ప్రజలతో జీవించడానికి వచ్చావని కూడా నాకు తెలుసు, యెహోవా నీకు మేలు కలుగజేయును గాక అన్నారంటండి. దానికి రూతు, నా యజమానుడా, మీరు నా పట్ల ఎంతో దయగా ప్రవర్తించారు, మీరు నాతో మంచిగా మాట్లాడి నాకు ఎంతో సంతోషం కలిగించారు అని రూతు అన్నారు. బోయాజు రూతును ఎంతో ఇష్టపడ్డాడు. కొద్ది కాలం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అది నయోమికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. రూతు బోయాజులకు మొదటి కుమారుడు ఓబేదు పుట్టినప్పుడు నయోమి ఇంకా సంతోషించింది. తర్వాత ఓబేదు దావీదుకు తాత అయ్యారు. దావీదు గురించి మనం తర్వాత చాలా తెలుసుకుంటాం. ఇప్పుడు రూతు గారి గురించి సారాంశం తెలుసుకుందామండి. అసలు రూతు ఎటువంటి వారో తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ కథ ప్రకారం మనకి ఏం తెలిసిందండి? బైబిల్ ప్రకారం రూతు అనే ఆవిడ భర్త చనిపోయినప్పటికీ ఎవరన్నా అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారండి. కానీ ఈమె తన అత్త పట్ల ఒక అమ్మగా భావించుకుందండి అత్తని ఆమె. ఎలా అంటే రూతు ఇంకా అత్తగారిలోనే అమ్మని చూసుకున్నారనమాట. అందుకే ఒక్కసారి ఇంకా పెళ్ళయిన తర్వాత ఇంకా వీళ్ళే సర్వస్వం, అత్తింటి వారే సర్వస్వం అనుకొని అత్త కూడా చాలా మంచిగా ఉన్నారండి. అందుకే ఇంకా తను కూడా ఒక తల్లిలా ఉంది, ఈమె కూడా కూతురులా ఉంది. అందుకే ఇద్దరి ప్రేమ కూడా పవిత్రంగా ఉందన్నమాట. అంటే ఆమె ప్రేమకి ఈమె లోబడిపోయింది రూతు. అందుకే ఇంకా నయోమితోనే ఉండాలనుకున్నారు, వాళ్ళ అత్తగారితోనే ఉండాలనుకున్నారు. ఇంకెన్ని కష్టాల్లో అయినా ఏమన్నారండి అప్పుడు రూతు ఏమన్నారు? నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మరణిస్తావో అక్కడే మరణిస్తాను. ఈ కాలంలో ఎవరంటారండి అలాగా రూతుని ఒక ఆదర్శంగా తీసుకోవాలండి ప్రతి ఆడపిల్ల. ఎందుకంటే తను ఇంకా సర్వస్వం ఇంకా వాళ్ళే అనుకుందనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ అత్తనే వదిలిపెట్టలేదు, అమ్మలా చూసుకున్నారు. అత్త కూడా మంచిదన్నమాట, అమ్మలా ఉన్నారు. సో ఇద్దరు కూడా బాగా కలిసారు. ఇంకేంటంటే ఇంక రూతు గారు ఇంకా ఈవిడ్ని ఇలా విడిచిపెట్టలేదు అంటే దేవుడిని అయితే అస్సలు విడిచిపెట్టదు అనమాట. ఎందుకంటే తన గుణంలోనే తెలిసిపోతుంది. అలాగా నువ్వు ఎక్కడ పాత పెట్టబడితే నేను అక్కడే పాత పెట్టబడతాను అన్నారంటే రూతు. అలాగా ఇద్దరు స్త్రీలు కూడా చక్కగా ఉన్నారంటే దేవుడు అందుకు బహుమానం ఏమిచ్చారండి ఆవిడికి? చక్కగా బోయాజు అనే రాజుగారితో పెళ్ళి. ఆయన ఎంతో ఆయన అంటే ఆ దేశంలోనే చక్కగా పొలాలు అవన్నీ ఉండి మంచిగా ఉన్నారంటండి. అలాంటి ఆయనతో పెళ్లి జరిపించారు. అది ఎందుకంటే రెండో పెళ్లి చేసుకోమని ఆదర్శం కాదండి. అది ఏంటంటే దేవుడిచ్చిన బహుమానం. ఏంటంటే ఆమె నిజాయితీకి, ఆమె నిజమైన ప్రేమకి, ఆమె నిజమైన గుణానికి దేవుడిచ్చిన బహుమానం అనమాట అది. ఇంకా నాకైతే ఏమర్థమైందో మీకు అదే చెప్తున్నాను. ఏమైనా తప్పులప్పులు ఉంటే క్షమించండి. అలాగ చక్కగా ఆమెకి దేవుడు మంచి బహుమానం ఇచ్చారంటండి. ఇంకా తర్వాత ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఒక కుమారుడు కూడా పుట్టారంటండి. ఆ కుమారుడు పేరు వచ్చేసి ఓబేదు అంటండి. ఇంకా తర్వాత ఓబేదు మనవడే దావీదు అంటండి. ఇంకా అలాగా రూతు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలండి ప్రతి ఆడపిల్ల. ఎలా అంటే ఎంత ప్రేమ చూపించాలి, ఎవరి పట్ల ఎలా ఉండాలి, ఎంత ప్రేమ చూపించాలి, నిజాయితీగా ఎలా ఉండాలి, ప్రేమగా ఎలా ఉండాలి, ఒక మంచి గుణంలో ఎలా ఉండాలి అన్న ఇది నిదర్శనం అన్నమాట. ఈ రూతు గారి జీవిత చరిత్ర నిదర్శనం అన్నమాట ప్రతి ఆడపిల్లకు కూడా. నిజంగా
చాలా బాగుందండి ఈ కథ, నాకు నచ్చింది. అందుకే యూట్యూబ్లో ఇలా పెడుతున్నాను, షేర్ చేసుకోవాలనిపించింది అందరితో. సో ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా బెల్ ఐకాన్, అది బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ని చూసారు, దాని మీద క్లిక్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. అలాగే ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ కథ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన దేవుడి వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోని చూసి లైక్ చేయండి. అందరికీ మర్నాత. ఆమేన్.